హలో 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 గైస్, మనం ఇప్పుడు గోల్కొండలో ఉన్నాం. దారిమట్టం వెళ్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చాం. అలా వస్తూ ఉంటే ఐడియా వచ్చిందనమాట, వై షుడ్ నాట్ ఐ డూ ఇట్ అని. అందుకనే వీడియో ఓపెన్ చేసి వెంటనే షూటింగ్ మొదలుపెట్టాం. విత్ మై ఫ్రెండ్ శ్రీకాంత్. హలో 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 గాయస్, ఇప్పుడు వెళ్తున్నాం దారిమట్టం. అలాంటి అనగరా నేను ఇప్పుడు మళ్ళీ ఓకే ఓకే కొండల దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చేసాం. కలిసి ఇక్కడ మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంది ఎయిర్ మొత్తం అంతా కూడా. అండ్ చుట్టూ జీడి తోటలు కదా ఇవన్నీ, అండ్ జీడి తోటలు ఇవన్నీ ఎక్కువ వస్తూ ఉంటారు ఇక్కడ సైడ్ ఈ ప్లేస్కి. అండ్ టెంపుల్ కూడా ఉంది. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే వాటర్ ఫాల్స్ అనమాట. చిన్నప్పుడు ఎప్పుడో వచ్చినట్టు గుర్తు అనమాట నాకు. ఇక్కడ బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్తో పాటు వచ్చానమాట, 10th క్లాస్ ఫ్రెండ్స్తో. అండ్ యూ కెన్ సీ మంకీస్ ఓవర్ హియర్. అండ్ వాటర్ ఫాల్స్ ఏంటంటే ఇది దారమల్లేశ్వర స్వామి. డబుల్ క్లిక్ కిందది 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 యా దారమట్టం దేవస్థానం. సో ఇదన్నమాట. అండ్ టెంపుల్లో కూడా వెళ్దాం. ఇది టెంపుల్. సో ఇక్కడ టెంపుల్లో నా గుడి పేరు ఏం పేరు? శివుడి గుడేనా? ఓకే, థ్యాంక్ యూ. సో శివాలయం అని అంటే ఇక్కడ ఉన్నది అది. అండ్ ఇది వచ్చి చూస్తే వాటర్ ఫాల్స్ సూపర్. అప్పుడు ఎప్పుడో మా ఫ్రెండ్స్తో వచ్చా, తర్వాత మరి ఇక్కడ రాలే. అండ్ ఈరోజు మా శ్రీకాంత్ సరదాగా వెళ్దామంటే వచ్చాను. యూ కెన్ సీ వాటర్ ఫాల్స్ అదిరిపోయింది. అండ్ సమ్ టూరిస్ట్ ఆల్సో. ఇదందరూ ఇక్కడ చూస్తే శివుడు నుంచి వస్తుంది. ఆర్టిఫిషియల్ వెళ్ళే, అది నేచురల్ అయితే కాదు, ఆర్టిఫిషియల్గా తయారు చేసింది. సమ్ టూరిస్ట్ ప్లేసెస్. ఏంటి శ్రీకాంత్, ఎంజాయింగా వ్యూ? ఇంకా కొండ మీదకి వెళ్ళాలనుకుంటే ఇగో ఇదే దారి. శ్రీకాంత్ ఎంతవరకు ఉంటుంది పైన? ఎంత దూరం అంటే ఇంకా వెళ్తున్న కొద్ది వాటర్ ఫాల్స్ కనబడుతూనే ఉంటాయి కదా. అంటే కొత్త కొత్త కనిపెట్టుకోవచ్చు కావాలనుకుంటే. వాటర్ ఫాల్స్ అన్నీ ఉంటాయి. అవును, ఇంత కొండల్లోంచి ఎప్పుడు వాటర్ ఎలా వస్తుందో నాకు అర్థం కాదు. ఫ్రంట్ వావ్, ఎలా ఇలా ఎలా ఇలా ఏదైనా మోటార్ ఉందా ఏంటి? మోటార్ ఉంది కదా, ఇదో ఇది పెట్టారు. తీసుకెళ్ళి పైప్ అక్కడ పెట్టేసరికి చెప్పకూడదు కానీ పైపు తీసుకెళ్ళి పెట్టారు.
అండ్ ఇక్కడ కోతులు కూడా చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయి. సో ఆ కోతులు చూస్తు ఇక్కడ చూసిన కోతులే చూడండి, ఆ సౌండ్స్ వినిపిస్తున్నాయి క్లియర్గా. ఎంత బాగున్నాయి సౌండ్స్. అండ్ ప్రతి ప్లేస్లో కూడా ఎంతో కొంతమంది ఉన్నారు. కోతులు ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ రాళ్ళు. చూడు అది గాయ్స్, నేనైతే ప్రజెంట్ పైకి వెళ్ళట్లేదు, కొంచెం టైం లేదు. బట్ పైకి వెళ్తే ఏమంటే ఏదన్నా ఒకరోజు మీ అందరికీ చూపిస్తా. అండ్ సో అంతే గాయ్స్, పైకి అయితే మనం ప్రజెంట్ వెళ్ళటం లేదు, కానీ ఏదో రోజు పైకి కూడా వెళ్ళి చూపిస్తా పార్ట్ 2లో. అండ్ ఇప్పుడైతే వెళ్ళిపోదాం బ్యాక్ టు. సో ఇది ఎలా ఉంది సిచ్యువేషన్. ఈ చెట్టుకున్న స్పెషాలిటీ ఏంటో తెలియదు గాయ్స్, బట్ ఈ చెట్టు చుట్టూ అయితే వాల్ కట్టారనమాట. అది ఎందువల్ల అనేది ఇక్కడ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఏమన్నా హాంటెడ్ స్టోరీస్ ఉన్నాయో ఏంటో మరి దీనివల్ల తెలియదు, బట్ మేబీ సాక్రెడ్ అన్న అయి ఉండొచ్చు, వీ డోంట్ నో. బట్ చూడండి ఎలా కట్టారు వాల్ ఆ చెట్టు చుట్టూ. సో అది ఇక్కడ సిచ్యువేషన్. మ్యాక్సిమం నీ మొక్క ఎక్కడ కనబడలేదు. అంతే గాయ్స్, సో ప్రజెంట్ మనం మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. అండ్ వీ కెన్ కమ్ బ్యాక్ హియర్ సమ్ అదర్ డే. కార్తీక మాసంలో అయితే చాలా రష్గా ఉంటుంది కదా ఇక్కడ. ఫుల్ పిక్నిక్ కోసం అందరూ వస్తారనమాట ఇక్కడికి. అండ్ టెంపుల్ అయితే చూడలేదు మనం, సరే అలా టెంపుల్లోకి వెళ్ళిపోతాం. ఏమో సార్ శివాలయం అంట. సో ట్రీస్ అయితే వేస్తున్నాయి. సో నంది ఉన్నదంటే ఆబ్వియస్గా శివాలయమే. సో అది విషయం. చాలా బట్టలు కూడా ఉతుక్కుంటున్నాను.
ఎటు వదిలేశారు? కోతులు ఎక్కువ ఉన్నాయి. చాలా అన్నీ చేసుకుంటున్నాం. నా బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు చాలా బాగుంటుంది. నువ్వు కనిపించట్లేదు కంగారు పడి. Somebody who loves clouds are called nimbophales ఏదో అంటారు. మర్చిపోయా. ఏం జరుగుతుంది? ప్లానింగ్ జరుగుతుందా ఏదో? అవునా? ఏం జరుగుతుంది? ఇక్కడ ఇలాంటి చిన్న చిన్న హ్యామ్లెట్స్ ఉంటాయి. ఇంకా మేము ఇలాగే ఉన్నాం, చిన్న చిన్న పాకలు కట్టుకుంటూ. సారీ, వీఆర్ స్టిల్ లివింగ్ లైక్ దిస్ ఓన్, లైక్ స్మాల్ స్మాల్ హ్యామ్లెట్స్ విత్ ద రిమోట్ లొకేషన్స్. See the housing styles here, the lifestyle of people here. They live very peaceful and happily. That I can guarantee in India. Even with the less per capita income, they will live very very peaceful life because they don't have to buy so many number of things. They don't have to rely on market for everything. That is the added advantage if you are in India. Cost of living is very less. So this is another village, I guess. See the house. There is a temple under construction over here. In India, still temples are under the control of the government, unlike churches and mosques. Endowment department. And under the endowment department. So in India, Hindus don't have a freedom to spend their revenue which they get from the temples to spread their religion. So, but other religions can do it, but Hindus can't do it because that is the rule here. Don't know why
such kind of things there. So the temple that we have seen there, that is being built by privately. Like they'll take donations and they'll build like that. So there is no government building such kind of things. But they'll take revenue from all the temples and they'll use it and from government activities. So we don't know. అంతేనా శ్రీకాంత్? అంతేగా అంతే అలా ఉంటుంది పరిస్థితి. పవర్ కొంచెం ఎక్కడం స్లోగా ఉంది. పికప్ తగ్గిపోయింది, అందుకే నాకు అప్పటి నుంచి ఇంట్రెస్ట్ పోయింది. ఇవి టెక్ ప్యాక్ వేసుకుంటే బెస్ట్ ఏమో ఆలోచన. టెక్ బ్యాక్ టెక్ ప్యాక్ అదే అన్నాను కదా, 12,000 ఎంత ఎక్స్ట్రా అనుకుంటా. 12,000 ఎక్స్ట్రా ఇస్తే దానికి టెక్ ప్యాక్ అన్నారు అనమాట. వేస్ట్ మరి ఇప్పుడు ఇది టికెట్స్ అయిపోతేమో దీని కాస్ట్. అది టెక్ ప్యాక్ కాకుండానే 1,53,000. ఐఎమ్ టాకింగ్ అబౌట్ బజాజ్ చేతక్ గైస్. ఇట్ ఈస్ అరౌండ్ 1,53,000 అనమాట. అది మొన్న 2 months అవుతుంది తీసుకొని. సో స్టార్టింగ్లో టెక్ ప్యాక్ అని ఇచ్చారనమాట. అది 1 month ఫ్రీ లాగా. ఆఫ్టర్ దట్ కావాలనుకుంటే 10,000 ఎంతో చెప్పారు. నేను పెద్ద వేస్ట్ టైం అనుకున్నా. బట్ అది లేకపోవడం వల్ల ఏంటంటే ఒకటి డిస్ప్లే అనేది బ్లాక్ అండ్ వైట్ అయింది అండ్ పికప్ కూడా 1 to 40 0 to 40 చాలా తక్కువ స్పీడ్ వెళ్ళేది ఇంతకుముందు. ఇప్పుడు బట్ ఇనిషియల్ పికప్ పికప్ అప్పుడు తగ్గిపోయింది బాగా. అవును, బ్యాటరీ బల్తో కొంచెం ప్రాబ్లమే. అంటే కొంచెం ఛార్జింగ్ అయిపోతే ఏం చేయాలో తెలియదు. ఇంకేంటి అండ్ పికప్ గురించా? పికప్ స్టార్టింగ్లో నువ్వు చూడలేదు, మామూలుగా ఉండేది కాదు. పాకెట్ రైల్ వెనక టైర్ రోల్ అయిపోయేది. ఐ మీన్ ఏమంటారు, ఫ్రంట్ టైర్ కంటే ముందే తిరిగేస్తుంది అనమాట. అంత స్పీడ్ ఉండేది. బట్ ఓకే. టిపికల్ విలేజ్ పీపుల్ ఇన్ సౌత్ ఇండియా, ఆంధ్రప్రదేశ్, అనకాపల్లి, గోల్కొండ. నాటకాన్ని శ్రీకాంత్, నువ్వు కూడా గట్టిగానే కొడతావు. ఏం తెలియట్లేదు సార్. మరి అదే కదా, అసలు నీకు సౌండ్ లేకపోవడం వల్ల స్పీడ్ క్యాలిక్యులేషన్ ఉండదు. 50 వెళ్తున్నది, 50 వెళ్తున్నది. ఇదొకటి కాదు సార్, ఇండియాలో ప్రత్యేకంగా ఏమో అన్ని చోట్ల ఏమో తెలియదు కానీ బట్ ఇండియాలో అయితే స్టార్ట్ చేస్తారు. ఏమంటారు శ్రీకాంత్, అవి నాట్లు వేయడం కదా, స్టార్ట్ చేస్తారు. అదే నాట్లు వేయడం మొదలు పెట్టారు. మామూలుగా అయితే అన్నీ ఒక దగ్గర వేసి తర్వాత స్ప్రెడ్ చేస్తారనమాట. నీట్గా వేస్తారు పొలంలో. అది స్టార్ట్ అయిపోయింది అనమాట. యూనిఫామ్గా ఒక లైన్లో వేస్తారనమాట. చాలా బాగుంటుంది చూడటానికి కూడా. ఈ మూవీలో ఏ సీన్ అన్నా వితౌట్ ఎనీ మిషన్ చేస్తారు. ఎందుకంటే అంత టెక్నాలజీ మనకి ఇంకా రాలేదు అండ్ ఇంకా ఎఫర్ట్ చేయలేరు కూడా ఇక్కడ ఫార్మర్స్. సో అలా ఉంటుంది. ఇంకా స్టార్ట్ చేశారు అనమాట. అవైతే ఏదో ఒక గుడి కనిపిస్తూనే ఉంటుంది. అదే హిందూయిజం కూడా స్పెషాలిటీ. ప్రతి ఊర్లోని ప్రతి సందులో కూడా మ్యాక్సిమం కనిపిస్తుంటాయి టెంపుల్స్. దట్స్ ఇంపార్టెన్స్ దట్ వీ గివ్ ఫర్ వచ్చాం ఆల్మోస్ట్ టౌన్కి వస్తాం. ఇప్పుడు వచ్చిన ఇది విలేజ్ ఏంటంటే, ఈ విలేజ్ కాదు, ఒక రకంగా సెమీ టౌన్ అనుకోవచ్చు. సెమీ టౌన్. ఇది గొల్గొండ అనమాట. మ్యాప్లో చూపిస్తారు. ఇది నేను ఇది గొల్గొండ ఏరియా అనమాట. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ అండ్ దిస్ ఈజ్ ఆల్ గొల్గొండ విలేజెస్. ఒక రకంగా విలేజ్ టైపే.
బట్ ఇది మండల్ హెడ్ క్వార్టర్స్ అనమాట. ఈ మండలంకి ఇదే హెడ్ క్వార్టర్స్. ఇక్కడ చూస్తే నా ఆఫీస్కి వెళ్తున్నాను ప్రజెంట్. నేను పనిచేస్తున్న డిపార్ట్మెంట్ ఇదే. సో ఇది నేను పనిచేస్తున్న ఆఫీస్ అనమాట. ఓకే గైస్, అయితే నెక్స్ట్ ఏదైనా రోజు దారమట్టం పైకి వెళ్తే మాత్రం నేను వీడియో తీసి పెడతా. అండ్ అప్పటి వరకు బాయ్, సీ యూ అండ్ టేక్ కేర్.